హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకొని పొయ్యి మీద ఆ, పల్లీలు బాగా వేయించుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని వాటర్ ఎక్కువ వేసుకొని వాటర్లో ఉడికించుకోవాలి. వాటర్లోనే అండి, ఆయిల్ అస్సలు వాడకూడదు. అందువల్ల లోపల ఉండే వాటర్కి బాగుంటుంది. బయట ఉన్న ఎక్స్ట్రా ఉన్న వాటర్ పారేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు గ్రైండర్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ముందుగా ఎందుకు వాటర్ పోస్తున్నానంటే రాళ్ళు తొందరగా అరిగిపోకుండా ఉంటాయండి, బాగా మన్నికొస్తుంది. తర్వాత ఇప్పుడు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. దాంతోపాటు మనం పుట్నాల పప్పు వేసుకోవాలండి. పల్లీల్లో కంటే సగం వేసుకోవాలి. వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రాయలసీమ రుచులు చాలా చేస్తానండి. తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి కొంచెము. ఇప్పుడు ఉడికించుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఆన్ చేసుకోవాలి. గ్రైండర్లో వేడిగున్నా పర్లేదండి, ఏం కాదు. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకొని కొంచెం సేపు 2 మినిట్స్ బాగా ఆడించాలండి. దాని తర్వాత ఒకసారి ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. వాటర్ తక్కువ ఉంటాయి, మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సైడ్లు కొంచెం ఒకసారి అనుకోవాలండి, లేదంటే పల్లీలు ముందు మెదిగినవి కొంచెం అట్లే ఉంటాయి. తర్వాత చెక్ చేసుకొని మనకు తగినట్టు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆ బాండి పెట్టుకొని పోపుకి ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపళ్ళు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత బాగా ఫ్రై అయ్యాక చట్నీలో వేసుకోవాలి అండి. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ చట్నీ రెడీ. ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్